హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి రీజనింగ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి. ఈ 3 నెంబర్స్కి ఏ రిలేషన్ ఉంటే ఈ 3 నెంబర్స్కి కూడా అదే రిలేషన్ ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్స్లో అదే రిలేషన్ ఉండే నెంబర్స్ కనుక్కోవాలి. చూడండి, ఫస్ట్ మీరు ట్రై చేయండి. అదేవిధంగా మన క్లాసెస్ నచ్చితే మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా చేశారంటే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది, 42. ఈ విధంగా మిడిల్ నెంబర్ రాశాడు. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 7 ఉంది. మిడిల్ నెంబర్ ఎలా రాశాడు? ఫస్ట్ 5 రాశాడు, నెక్స్ట్ 7 రాశాడు, 57. సేమ్ అదే విధంగా 7 ఉంటే 75 రాయాలి, కానీ ఇక్కడ 57 రాశాడు, అంటే ఫస్ట్ ఆప్షన్ రాంగ్. నెక్స్ట్ ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 1 ఉంది, అంటే 91 రాయాలి, 19 రాశాడు. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 3 ఉంది, 83. కరెక్ట్గానే రాశాడు కదా, కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 8 ఉంది, 48 రాయాలి, 46 రాశాడు. ఆన్సర్ ఏ ఆప్షన్? థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ఈ 2 నెంబర్స్కి ఏ రిలేషన్ ఉంటే ఈ 2 నెంబర్స్కి కూడా అదే రిలేషన్షిప్ ఉంటుంది. ఈ 2 నెంబర్స్కి కూడా అదే రిలేషన్షిప్ ఉంటుంది. చూడండి, 12, 18 రిలేషన్షిప్ ఎంత? ఇంటూ 1.5. 12 ఇంటూ 1.5 18. ఇక్కడ కూడా రిలేషన్ 1.5. 28 ఇంటూ 1.5 42. ప్రతి ఒక్కరు ఆన్సర్ ఎంతో కామెంట్లో పోస్ట్ చేయండి. ఇక్కడ రిలేషన్ 1.5 అయితే ఇక్కడ కూడా రిలేషన్ 1.5, ఇక్కడ కూడా రిలేషన్ 1.5. ప్రతి ఒక్కరు ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటువంటి క్వశ్చన్స్కి డైరెక్షన్స్ బేస్ చేసుకొని ఉండే క్వశ్చన్స్కి ఫిగర్స్ వేయకుండా షార్ట్ కట్ చెప్తాను చూడండి. ఫిగర్స్ వేసి అందుకు చేస్తారు, కానీ టైం వేస్ట్ అవుతుంది. చూడండి, ఫస్ట్ ఇది నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్. ఆర్డర్లో రాసుకోండి. నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్, నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్. నార్త్కి రైట్లో ఈస్ట్ ఉంటుంది, నార్త్కి రైట్లో ఈస్ట్ ఉంటుంది. ఈస్ట్కి లెఫ్ట్లో నార్త్ ఉంటుంది, ఈస్ట్కి లెఫ్ట్లో నార్త్ ఉంటుంది. నెక్స్ట్, పరుల్ స్టార్టెడ్ వాకింగ్ టువార్డ్స్ నార్త్. ఇక్కడ ఇచ్చిన డేటాని ఇక్కడ రాస్తాం అంతే. ఫస్ట్ నార్త్కి వెళ్ళాడు, ఎంత వెళ్ళాడు? 300. నార్త్కి 300. నెక్స్ట్ రైట్ అన్నాడు, నార్త్కి రైట్ అంటే ఈస్ట్, ఎంత వెళ్ళాడు? 400. నెక్స్ట్ మళ్ళీ రైట్ అన్నారా, ఈస్ట్కి రైట్ సౌత్, ఎంత? 500. ఈస్ట్కి రైట్ సౌత్, ఎంత? 500. మళ్ళీ లెఫ్ట్ అన్నారా, సౌత్కి లెఫ్ట్ ఈస్ట్, ఎంత? 200. మళ్ళీ లెఫ్ట్ అన్నారా, ప్రజెంట్ ఈస్ట్లో ఉన్నాడు, ఈస్ట్కి లెఫ్ట్ అంటే నార్త్, ఎంత వెళ్ళాడు? 200. మళ్ళీ లెఫ్ట్ వెళ్ళాడా, ఈ విధంగా రాసుకోండి, నార్త్ ఈస్ట్, సౌత్ వెస్ట్. మళ్ళీ లెఫ్ట్ వెళ్ళాడు, ప్రజెంట్ నార్త్లో ఉన్నాడు, లెఫ్ట్ వెళ్ళాడు, ఎంత వెళ్ళాడు? 200. నెక్స్ట్, ఇప్పుడు ఎలా సింప్లిఫై చేయాలో చెప్తాను. ఫస్ట్ వెస్ట్ ఎంత? 200. నార్త్ ఎంత? 300, ఒక 200, 500. ఈస్ట్ వచ్చి 400, ఒక 200, 600. సౌత్ వచ్చి 500, సౌత్ వచ్చి 500. ఏదన్నా షార్ట్ కట్ మెథడ్ మీకు కొత్తగా ఉంటుంది, కానీ నేను చెప్పినట్టు ఫాలో అవ్వండి. నార్త్ సౌత్ ఏమవుతాయంటే క్యాన్సిల్ అవుతాయి. నార్త్ సౌత్ అంటే ఆపోజిట్ పోల్స్ కదా, క్యాన్సిల్ అవుతాయి. 500, 500, 500, 500 క్యాన్సిల్ అయిపోతుంది. నార్త్ సౌత్ క్యాన్సిల్ అయిపోతుంది. ఫైనల్గా ఏం మిగిలింది? వెస్ట్ 200, ఈస్ట్ 600. ఇప్పుడు ఏం చేయాలంటే సేమ్ నెంబర్ ఉంటే క్యాన్సిల్ చేసేస్తాం. ఇక్కడ ఈస్ట్ ఉంది, వెస్ట్ ఉంది, ఈ రెండిట్లో ఏది డామినేట్ చేస్తూ ఉంది? ఈస్ట్. ఎంత డామినేట్ చేస్తూ ఉంది? 400. ఇలా ఈస్ట్ వెస్ట్ ఉన్నా కూడా క్యాన్సిల్ చేయాలి, కానీ సేమ్ నెంబర్స్ లేవు కాబట్టి క్యాన్సిల్ చేయలేదు.
డిఫరెన్స్ తీసుకున్నాను. 600కి 200కి డిఫరెన్స్ 400. ఇక్కడ ఏది ఎక్కువ ఉంది? ఈస్ట్. కాబట్టి ఆన్సర్ ఏ ఆప్షన్? 400 మీటర్స్ ఈస్ట్, థర్డ్ ఆప్షన్. మన షార్ట్ కట్స్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ క్యూటిఎస్ WZY. క్యూటిఎస్ అంటే ఏమని ఇచ్చారు? WZY. నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ తెలుసు కదా, చెప్తాను చూడండి. ఏ అంటే 1, బి అంటే 2, సి అంటే 3, డి అంటే 4, ఈ అంటే 5, ఎఫ్ అంటే 6. ఎఫ్ అంటే 6 ఎలా గుర్తుపెట్టుకోవాలా? ఫిక్స్ 6. నెక్స్ట్ G7. 7/G బృందావని కాలనీ మూవీ ఉంది కదా. నెక్స్ట్ హైట్ 8, ఐ 9. ఐ సినిమా ఎప్పుడు రిలీజ్ అయింది? 9th. అలా గుర్తుపెట్టుకోండి. ఐ అంటే ఎంత? 9. నెక్స్ట్ ఈ జ్యోతి. ఈ అంటే 5 అని, జే అంటే 10 అని, ఓ అంటే 15, టీ అంటే 20, వై అంటే 25. ఈ లాజిక్ ప్రకారం జే అంటే ఎంత? 10. ఇవంతా 5 మల్టిపుల్స్. నెక్స్ట్ ఐజే. కే అంటే 11. ఎలా గుర్తుపెట్టుకోవాలంటే కిల్ అని గుర్తుపెట్టుకోండి. కే అంటే ఏమని? 11. ఎల్ అంటే 12. పలికేదానికి అలానే ఉంది కదా, ఎల్ 12 పలికేదానికి ఒకే విధంగా ఉన్నాయి. ఎం అంటే 13. మొత్తం ఆల్ఫాబెట్స్ 26. ఎం అంటే మిడిల్ కదా, 13. ఎం అంటే 13 గుర్తుంటుంది కాబట్టి ఎన్ అంటే 14 అని రాయొచ్చు. ఓ అంటే ఎంత? 15. పి అంటే 16. పి అంటే 16, 16. క్యూ అంటే క్వీన్. క్వీన్ ఎప్పుడు అవుతారు? 17 ఇయర్స్కి ఏమవుతారు? క్వీన్. మనం రాజవంశంలో పుట్టలేదు కాబట్టి మనకు తెలియదు కదా క్వీన్ ఎప్పుడు అవుతారో. నేను చెప్పింది నమ్మండి. క్వీన్ ఎప్పుడు అవుతారు? 17 ఇయర్స్కి. నెక్స్ట్ ఆర్ అంటే రింగ్. మ్యారేజ్ రింగ్ ఎప్పుడు వేసుకుంటారు? 18 ఇయర్స్కి. ఆర్ అంటే ఏమని? 18. ఎస్ అంటే మళ్ళీ చూద్దాం. టీ అంటే 20 కదా, T20 వరల్డ్ కప్. టీ అంటే 20. T20 కాబట్టి 20కి ముందు ఏముంటుంది? 19. టీ అంటే 20 అందరికీ బాగా గుర్తుంటుంది. నెక్స్ట్ టీ అంటే 20 అంటే యూ అంటే 21, వి అంటే 22, వి అంటే 22, డబ్ల్యూ అంటే 23. ఎలా చెప్పానంటే డబ్ల్యూలో 3, డబ్ల్యూ వచ్చి 3 లాగా ఉంది కదా, డబ్ల్యూ అంటే 23. నెక్స్ట్ ఎక్స్ అంటే 24, వై అంటే 25. ఈ జ్యోతిలో చెప్పాను కదా, వై అంటే 25, జెడ్ అంటే 26. ఈ విధంగా మనం ఏబిసిడీలను అయితే నేర్చుకోవాలి. నెక్స్ట్ క్యూ అంటే ఎంత? 17. క్వీన్ ఎప్పుడు అవుతారు? 17 ఇయర్స్. డబ్ల్యూ వచ్చి 3 లాగా ఉంది కాబట్టి డబ్ల్యూ అంటే 23. టీ అంటే 20, ఎస్ అంటే 19, జెడ్ అంటే 26, వై అంటే 25. ఇక్కడ ఏ లాజిక్ యూస్ చేశాడు? +6 +6 +6. 17 + 6 ఎంత? 23. 20 + 6 26. 19 + 6 25. సేమ్ అదే లాజిక్తో ఉంటే ఆప్షన్ని సెలెక్ట్ చేశారు. చూడండి, లెఫ్ట్ సైడ్ అంతా అదే ఉంది, లెఫ్ట్ సైడ్ సేమే ఉంది. HKW. నెక్స్ట్ HKW. హెచ్ అంటే ఎంత? 8. కే అంటే 11. డబ్ల్యూ అంటే 23. ఎంత యాడ్ చేయాలి మనం? ప్రతిసారి 6 యాడ్ చేయాలి. ప్రతిసారి ఎంత యాడ్ చేయాలి మనం? 6. 8 + 6 14, 11 + 6 17, 23 + 6 29. 14 అంటే ఏమని? ఎన్. 17 అంటే క్యూ. అంటే ఆన్సర్ ఎన్క్యూతో స్టార్ట్ అవ్వాలి. అంటే ఆన్సర్ ఎన్క్యూసి. 29ని ఏమని రాయొచ్చు అంటే 26 + 3 అని రాయొచ్చు. 26 అంటే 0 అని. ఎందుకంటే మనకుండే ఆల్ఫాబెట్స్ 26 కాబట్టి 26 అయిపోతే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతాయి కాబట్టి 26 అంటే 0 అని. 29 అంటే 3 కదా, 3 అంటే ఏమని? సి. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్?
సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ సచ్ లెటర్స్ అంటే ఏం కనుక్కోవాలి మనం, ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూడాలి. ఇక్కడ లెటర్ అండ్ నెంబర్ సిరీస్ ఇచ్చారు. ఇక్కడ ఇచ్చిన సిరీస్లో లెటర్స్ ఉన్నాయి, నెంబర్స్ ఉన్నాయి. హౌ మెనీ సచ్ లెటర్స్ అంటే ఎన్ని లెటర్స్ ఉన్నాయో చూడాలి. ప్రిసీడెడ్ బై ఎ లెటర్, లెటర్కి ముందర ఏముండాలా, లెటర్ ఉండాలి. ఫాలోడ్ బై ఎ నెంబర్, లెటర్ తర్వాత ఏముండాలా, నెంబర్ ఉండాలి. ఈ విధంగా ఎన్ని ఉన్నాయో చూసుకోండి. లెటరు తర్వాత నెంబర్. చూడండి, ఫస్ట్ ఇది కదా, లెటరు తర్వాత నెంబర్. నెక్స్ట్ లెటరు తర్వాత నెంబర్. అంటే నెక్స్ట్ ఇది కదా, లెటరు తర్వాత నెంబర్. నెక్స్ట్ ఇది లెటరు తర్వాత నెంబర్. నెక్స్ట్ ఇది లెటరు తర్వాత నెంబర్. మొత్తం ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, స్టడీ ద ఫాలోయింగ్ నెంబర్ అరేంజ్మెంట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ గివెన్ బిలో. ఆల్ ద నెంబర్స్ గివెన్ బిలో ఆర్ 2-digit నెంబర్స్. ఇక్కడ అన్ని 2-digit నెంబర్స్ ఇచ్చారు. క్వశ్చన్ ఏం అడిగారంటే, వాట్ విల్ బి సమ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ అంటే అన్ని ప్రైమ్ నెంబర్స్ని ఏం చేయాలి, మనం యాడ్ చేయాలి. ఇక ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన వాటిలో ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయో చూసుకోండి. ప్రైమ్ నెంబర్స్ ఏమున్నాయి, ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 79, నెక్స్ట్ 31, నెక్స్ట్ 29, నెక్స్ట్ 37, నెక్స్ట్ 43. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, 5 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. వీటన్నిటిని యాడ్ చేయండి. ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరు. చాలా ఈజీ కదా. నెక్స్ట్ క్వశ్చన్, 10 ఫ్రెండ్స్ ఆఫ్ ఏ క్లాస్ అపేర్డ్ ఫర్ ఏ క్లాస్ టెస్ట్. ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, 10 ఫ్రెండ్స్ ఉన్నారు. 1 2 3 4 5 6 7 8 9 10. ఈచ్ ఫ్రెండ్ గాట్ డిఫరెంట్ మార్క్స్ ఇన్ ద టెస్ట్. ఇక్కడ పైన రాశానంటే అతనికి ఎక్కువ మార్క్స్ వచ్చాయని, కింద రాశానంటే అతనికి తక్కువ మార్క్స్ వచ్చాయి. రామా స్కోర్డ్ మోర్ దెన్ 4 ఫ్రెండ్స్ ఓన్లీ. రామా వచ్చి, అర్థమైందా, రామా స్కోర్డ్ మోర్ దెన్ 4 ఫ్రెండ్స్ ఓన్లీ. రామా స్కోర్ వచ్చి 4 ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ మాత్రమే. అంటే రామా ఏ పొజిషన్, 6th ప్లేస్. ఉషా స్కోర్డ్ లెస్ దెన్ 3 ఫ్రెండ్స్ ఓన్లీ. ఉషా స్కోర్ వచ్చి 3 ఫ్రెండ్స్ కన్నా తక్కువ మాత్రమే. 3 ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ 3 ఫ్రెండ్స్ కన్నా తక్కువ స్కోర్ ఉంటుంది. ఎవరికి, ఉషాకి. హౌ మెనీ ఫ్రెండ్స్ స్కోర్డ్ మోర్ దెన్ రామా, మోర్ దెన్ రామా లెస్ దెన్ ఉషా. మోర్ దెన్ రామా లెస్ దెన్ ఉషా అంటే రామాకి ఉషాకి మధ్యలో ఎంతమంది ఉంటారు, ఒకరే కదా. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్, 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, అమాంగ్ 6 ఫ్రెండ్స్, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, 6 ఫ్రెండ్స్ ఉన్నారు. ABCDEF ఈచ్ హ్యాస్ డిఫరెంట్ హైట్. చూడండి, మొత్తం ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, 6 ఫ్రెండ్స్ ఉన్నారు. నెక్స్ట్, ఎఫ్ ఈజ్ టాలర్ దెన్ ఓన్లీ 2 అదర్ ఫ్రెండ్స్. అంటే ఎఫ్ని ఇక్కడ రాయాలి. ఎఫ్ వచ్చి టాలర్ ఎవరికన్నా, ఓన్లీ 2 ఫ్రెండ్స్ కన్నా. పైన రాసామంటే టాలర్ అని, కింద రాసామంటే షార్టర్ అని. ఎఫ్ ఈజ్ టాలర్ దెన్ ఓన్లీ 2 అదర్ ఫ్రెండ్స్. నెక్స్ట్, ఏ ఈజ్ షార్టర్ దెన్ ఓన్లీ 1 ఫ్రెండ్. ఏ వచ్చి షార్టర్ ఎవరికన్నా, ఓన్లీ 1 ఫ్రెండ్. అంటే ఏని 2nd ప్లేస్లో రాసి. నెక్స్ట్, డి ఈజ్ షార్టర్ దెన్ ఎఫ్. ఇక్కడ చూడండి, పాసిబిలిటీస్ రాద్దాం. డి ఈజ్ షార్టర్ దెన్ ఎఫ్ అంటే ఎఫ్ కింద డి ఉంటాడు, బట్ టాలర్ దెన్ సి. డి ఈజ్ టాలర్ దెన్ సి అంటే FDC.
రెండు సేమ్ వస్తాయి. ఎఫ్డిసి అర్థమైందా? డి ఈజ్ షార్టర్ దెన్ ఎఫ్. బట్ అంటే డి అని, డి టాలర్ దెన్ సి. నెక్స్ట్ ఈ ఈజ్ షార్టర్ దెన్ బి. ఈ వచ్చి షార్టర్ ఎవరికన్నా? బి కన్నా. అంటే బి ఇలా రాయాలి కదా. హూ ఈజ్ ద థర్డ్ టాలెస్ట్? ఇది ఫస్ట్ టాలెస్ట్, సెకండ్ థర్డ్ టాలెస్ట్. థర్డ్ టాలెస్ట్ ఎవరు? ఈ. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ బెడ్స్ ఆర్ కార్డ్స్. ఆల్ బెడ్స్ ఆర్ కార్డ్స్. ఆల్ తర్వాత వచ్చేది లోపల వస్తుంది. నెక్స్ట్ ఆల్ సోఫాస్ ఆర్ బెడ్స్. ఆల్ తర్వాత వచ్చేది లోపల వస్తారు. ఆల్ సోఫాస్ ఆర్ బెడ్స్. నెక్స్ట్ ఆల్ సోఫాస్ ఆర్ కార్డ్స్. అంటే కార్డ్స్ లోపల సోఫాస్ ఉండవు. అంటే ఆల్ సోఫాస్ ఆర్ కార్డ్స్ అంటే ఆల్ తర్వాత ఉండేది లోపల వస్తుంది. కార్డ్స్ లోపల ఏమొస్తుంది? సోఫాస్ వస్తుంది. కరెక్టే కదా? ఫస్ట్ కంక్లూజన్ కరెక్ట్. సమ్ బెడ్స్ ఆర్ సోఫాస్. ఇది బెడ్, ఇది సోఫా. బెడ్కి సోఫాకి రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఇది కూడా కరెక్ట్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. బోత్ కంక్లూజన్ 1 and 2 ఫాలో. నెక్స్ట్ క్వశ్చన్, ఇంత ముందుగా మనం డైరెక్షన్ క్వశ్చన్స్ ఫిగర్ వేయకుండా చేసాం కదా, ఇప్పుడు ఫిగర్ వేసి చేద్దాం. వన్ మార్నింగ్ యోగేష్ స్టార్టెడ్ ఫ్రమ్ హిజ్ హోమ్ టు విజిట్ హిజ్ సిస్టర్ ఇన్ అనదర్ సిటీ. చూడండి, ఫస్ట్ స్టార్టింగ్ ప్లేస్ ఇది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు? హోమ్ నుంచి. ఓకేనా? హీ ఫస్ట్ డ్రోవ్ 20 kilometers టువార్డ్స్ నార్త్. ఫస్ట్ 20 kilometers నార్త్కి వెళ్ళాడు. అండ్ దెన్ హీ టర్న్స్ టువార్డ్స్ ఈస్ట్. మళ్ళీ ఈస్ట్కి వెళ్ళాడు. ఎంత వెళ్ళాడు? 10. మళ్ళీ నార్త్కి వెళ్ళాడు. ఎంత వెళ్ళాడు? 30. మళ్ళీ ఈస్ట్కి వెళ్ళాడు. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాడు? ఈస్ట్. ఎంత వెళ్ళాడు? 20 వెళ్ళాడు. ఫైనల్గా ఎక్కడ రీచ్ అయ్యాడు? సిస్టర్ హోమ్ రీచ్ అయ్యాడు. ఫైనల్గా ఎక్కడ రీచ్ అయ్యాడు? సిస్టర్ హోమ్ రీచ్ అయ్యాడు. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హిజ్ హోమ్ ఫ్రమ్ సిస్టర్ హోమ్? ఇక్కడ ఏమడిగారంటే సిస్టర్ హోమ్ నుంచి అతని హోమ్ ఏ డైరెక్షన్లో ఉంది? ఇది కదా సిస్టర్ హోమ్. సిస్టర్ హోమ్ నుంచి అతని హోమ్ ఏ డైరెక్షన్లో ఉంది? కింద ఉంది కాబట్టి సౌత్లో ఉంది. రైట్లో ఉంటే ఈస్ట్, లెఫ్ట్లో ఉంటే వెస్ట్. అంటే ఆన్సర్ సౌత్ వెస్ట్. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, టీక్యూఆర్ ఎస్టీయువి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? మొత్తం 7 ఉన్నారు. 7 persons సిట్టింగ్ ఆన్ ఏ స్ట్రైట్ రోడ్ ఫేసింగ్ నార్త్. 7 persons కదా, రాసేద్దాం. 3, 5, 6, 7. 7 persons. సీటింగ్ అరేంజ్మెంట్ అన్నా రో అరేంజ్మెంట్ అన్నా కేసెస్ వస్తాయి కాబట్టి 2 కేసెస్ రాసేద్దాం. ఆర్ ఈజ్ ఆన్ ఇమిడియట్ రైట్ ఆఫ్ ఎస్. ఎస్కి ఇమిడియట్ రైట్లో ఎవరుంటారు? ఆర్. ఎస్కి ఇమిడియట్ రైట్లో ఆర్. నెక్స్ట్ క్యూ ఈజ్ అట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమెంట్. ఎక్స్ట్రీమెంట్స్లో ఎవరుంటారు? క్యూ ఉంటారు. అండ్ హ్యాస్ టీ యాజ్ ఈజ్ ఇమిడియట్ నైబర్. క్యూకి ఇమిడియట్ నైబర్ టీ. క్యూకి ఇమిడియట్ నైబర్ టీ. వి ఈజ్ ద ఇమిడియట్ నైబర్ ఆఫ్ టీ అండ్ యూ. టీకి యూకి మధ్యలో ఎవరుంటారు? వి. టీకి యూకి మధ్యలో ఎవరుంటారు? వి. ఎస్ ఈ సిట్టింగ్ థర్డ్ ఫ్రమ్ ద ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్. ఇది ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్. ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ నుంచి థర్డ్ ప్లేస్లో ఎవరుంటారు? ఎస్. ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ థర్డ్ ప్లేస్లో ఎస్. కానీ పాసిబుల్ కాదు కదా, కాబట్టి సెకండ్ కేసు వర్కౌట్ కాదు. నెక్స్ట్ ఎస్ తర్వాత ఎవరు రావాలా? ఆర్. అన్నీ అయిపోయినాయా? ఇంకే లెటర్ మిగిలిపోయింది? పి. క్వశ్చన్లో ఏమడిగారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్
సిట్టింగ్ అట్ ఎక్స్ట్రీమ్ ఎండ్. ఎక్స్ట్రీమ్ ఎండ్స్లో ఎవరున్నారు? క్యూపీ అంటే పీక్యూ అని. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈచ్ ఆఫ్ ప్రేమ్. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 1 2 3 4 5 6 7. ఇక్కడ 7 పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. డిఫరెంట్ డేస్ ఆఫ్ వీక్, స్టార్టింగ్ ఫ్రమ్ మండే నుంచి సాటర్డే సండే వరకు ఎగ్జామ్ రాస్తారు. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. 1 పర్సన్కి 1 డే ఎగ్జామ్ ఉంటుంది. ప్రేమ్కి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది? థర్స్డే. ఓన్లీ 1 పర్సన్ హ్యాస్ ద ఎగ్జామ్ బిట్వీన్ ప్రేమ్ అండ్ ఉమా. ప్రేమ్కి ఉమాకి మధ్యలో ఒక పర్సన్కే ఎగ్జామ్ ఉంటుంది. 2 కేసెస్ రాసుకుందాం. ప్రేమ్కి ఉమాకి మధ్యలో ఒక పర్సన్కే ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్, రామ్ హ్యాస్ ద ఎగ్జామ్ ఆన్ ద డే ఇమీడియట్లీ బిఫోర్ ఉమా. ఇమీడియట్లీ బిఫోర్ ఉమా ఎవరికి ఎగ్జామ్ ఉంటుంది? రామ్కి. బట్ నాట్ ఆన్ మండే అన్నారా? రామ్కి ఎగ్జామ్ మండే ఉండకూడదు, అంటే ఈ కేసు వర్కౌట్ కాదు. ఇమీడియట్లీ బిఫోర్ ఉమా ఎవరికి ఎగ్జామ్ ఉంటుంది? రామ్. ఓన్లీ 2 పీపుల్ హ్యావ్ ఎగ్జామ్స్ బిట్వీన్ రామ్ అండ్ తేజస్. రామ్కి తేజస్కి మధ్యలో ఎంతమందికి ఎగ్జామ్ ఉంటుంది? ఇద్దరికి. సరిపోయిందా? రాము తేజస్ మధ్యలో ఇద్దరికి ఎగ్జామ్ ఉంటుంది. వివేక్ ఎగ్జామ్ ఈజ్ 1 ఆఫ్ ద డేస్ బిఫోర్ సుధీర్. ఇక్కడ ఏమని ఇచ్చారంటే సుధీర్కి బిఫోరే ఎవరికి ఎగ్జామ్ ఉంటుంది? వివేక్కి. వివేక్ ఎగ్జామ్ ఈజ్ 1 ఆఫ్ ద డేస్ బిఫోర్ సుధీర్ అండ్ 1 ఆఫ్ ద డేస్ ఆఫ్టర్ అమిత్. అమిత్కి ఎగ్జామ్ అయిన తర్వాత ఎవరికి ఉంటుంది? వివేక్కి. సేమ్ ఇదే ఆర్డర్ని ఇక్కడ ఫిలప్ చేయండి. మండే అమిత్, నెక్స్ట్ వివేక్, నెక్స్ట్ సుధీర్. క్వశ్చన్లో ఏమడిగారు? మండే ఎవరికి ఎగ్జామ్ ఉంటుంది? మండే ఎవరికి ఎగ్జామ్ ఉంటుంది? అమిత్కి. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? ఫోర్త్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. మీకు ఏమన్నా టాపిక్ మీద వీడియోస్ కావాలంటే కామెంట్లో పోస్ట్ చేయండి, ఖచ్చితంగా చేస్తాను.